అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఫుల్ డే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఇది సాటర్డే తీసిన వ్లాగు. వీకెండ్ రోజు వీకెండ్ అయినా సరే మా పాపకు స్కేటింగ్ ఉండటం వల్ల మేము ఎర్లీగానే లేస్తాము. 5:30కి స్కేటింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యింది. సో 5 o'clock కల్లా లేచి వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా నా పనులు నేను స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ముందుగా అయితే మొత్తం ఇల్లంతా ఊడ్చేసి మాప్ చేసేసాను. మ్యాట్స్ అవి కూడా ఇంకా వీకెండ్ కదా, అంటే రెగ్యులర్గా ఏం చేయను. అప్పుడప్పుడు బాగా మురికి పడినట్లు అలా ఉంటే చేంజ్ చేస్తాను. బాత్రూమ్స్ అవి క్లీన్ చేసేసి మ్యాట్స్ చేంజ్ చేసి మ్యాట్స్ కూడా హ్యాండ్ వాష్ చేసి ఇంకా ఆరేస్తున్నాను అనమాట. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వీక్లీ వన్స్ కంపల్సరీ ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఇలాంటివన్నీ ఉంటాయి కదా. క్లీనింగ్, కొంచెం డస్ట్ తులుపుకోవటం కానీ అట్లా. మనం ఎంత క్లోజ్డ్గా ఉన్నా డోర్స్ వేసుకొని డస్ట్ మాత్రం ఫుల్గానే వస్తుంది. ఇంకా ఆ పనులన్నీ ముగించేసి స్నానం చేసేసి పూజ కూడా అయిపోయింది. ఇంకొకసారి అంతా సాంబ్రానంతా ఒకసారి ఇల్లంతా చూయించేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ మొదలు పెట్టాలి కదా. ఇంకా టైం ఏంటంటే ఇప్పుడు 7:30 అయింది. 8 కల్లా క్లాస్ అయిపోతుంది. ఒక 10 minutesలో వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇక్కడ దగ్గరేను, మా ఇంటి నుంచి చాలా నియర్ బై అనమాట. ఇక్కడ ఏంటంటే కూరగాయలు ఏం లేవు. ఇంకా ఉల్లిపాయలు, టమాటా మొత్తం అయిపోయినాయి. అంటే 1-2 అయితే నేను వెళ్ళి కింద అలా తెచ్చుకుంటాను. గ్రోసరీస్, చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఎలాగో ఇంకా మొత్తం అయిపోయినాయి కదా అని ఇంకా వీకెండ్ హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆయన ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు వెళ్దాంలే అని. ముందైతే నేను ఇక్కడ జొన్న సంగటి అయితే కొంచెం ప్రిపేర్ చేశాను. రవ్వ కొద్దిగా ఉంది, అందరికీ సరిపోదు. సరే ఇంకా అది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా ఇదన్నమాట. ఏంటి, గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ మీల్ మేకర్ వేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. మీల్ మేకర్ని ముందుగా హాట్ వాటర్ పోసి ఉంచాను. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రవ్వ కూడా శుభ్రం చేసుకోవాలి. జల్లీ లాంటి దాంట్లో వేసుకొని మనం ట్యాప్ కింద పెట్టేసి చేతితో బాగా పిసికినట్లంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది కదా. ఇప్పుడు చూడండి, రెసిపీ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఏం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో ఆలోచించే బదులు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీల్ మేకరు ఒక్క నిమిషం అట్లా వేయించుకొని ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే మనకి పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి వెజిటేబుల్స్తో అవసరం లేదు. అంటే ఇలా మీల్ మేకర్ ఇష్టపడే వాళ్ళు మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు అదే బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. మీ ఇష్టం, ఇంకా మసాలాలు వేసుకునే పని అయితే మీ ఇష్టం. నేనైతే స్పైసీగా ఏం చేయట్లేదు. చాలా సింపుల్గా టేస్టీగా ఉండాలి అంతే. జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి తురుము కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ మీ ఇష్టం. వెల్లుల్లి వేగిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిరపకాయలు కానీ, కారం కోసం మీకు ఏ స్పైసీ అనేది మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అవి వేగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ అన్నీ ఉంటే వేసుకోండి. అలా కూడా, అంటే ఏం లేనప్పుడు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది రవ్వ సన్నగా ఉంది కాబట్టి రవ్వ మునిగే వరకు మాత్రమే వాటర్ పోసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. లావుగా ఉన్న రవ్వ అయితే మనం 1కి 2 అట్లా కొలత ప్రకారం పోసుకుంటే బాగుంటుంది. రవ్వ మాత్రం ఇక్కడ నేను సన్న రవ్వ తీసుకున్నాను. చూడండి, మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. కుక్ అవటం స్టార్ట్ అయిన తర్వాత మీరు సిమ్ చేసుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మనకి
గోధుమ రవ్వ మొత్తం మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని కలుపుకోవడమే. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. మనకు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కూరగాయలు అందుబాటులో ఉన్నా లేకపోయినా, ఒకవేళ దోసపిండి ఇట్లాంటి ఏం ప్రిపేర్ చేసుకోకపోయినా, ఎలాంటి ప్లాన్ లేకపోయినా ఇలా మనం ఈజీగా మీరు ఉప్మాతో అయినా, ఉప్మా రవ్వ ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చు. ఏది ఉంటే అది ఖచ్చితంగా మనకి ఇవే ఉండాలి, ఇవి వేసుకొని తింటేనే బాగుంటుంది అని అనుకుంటే ఇంకేం చేయలేం. కానీ ఈజీగా ఇలా చేసుకోవాలంటే చేసుకోండి. టేస్ట్ బాగుంది. అంటే మీల్ మేకర్ ఇష్టంగానే తింటారు మాకు. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. జస్ట్ నార్మల్ రైస్ లాగా లేకపోతే పులావ్ అలా చేసుకున్నప్పుడు మీల్ మేకర్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. నేను వీకెండ్ కోసం దోసపిండి అలా ఏమీ ప్లాన్ చేసుకోలేదన్నమాట. అంటే కొంచెం బాగా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, బయట హ్యూమిడిటీ ఉందన్నమాట. అంటే అసలు కొంచెం సేపు కూడా బాల్కనీలో డే టైం కానీ నైట్ టైం కూడా వాక్ చేయలేమన్నంత వేడి ఉంటుంది. బాగా వేడి అనిపిస్తూ ఉంది. సరే దోసపిండి కొంచెం వీక్లీ 2 times 3 times ప్రిఫర్ చేస్తా. మిగిలిన టైము జొన్న సంగటి లేకపోతే ఇట్లా ఏదో ఒకటి ఉప్మా ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తాను. సరే రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా బట్టలు ఆరేస్తున్నాను అనమాట. ఇవి మార్నింగ్ లెగవంగాల్ని బెడ్షీట్స్, టవల్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేశాను. కొంచెం పని అది అయిన తర్వాత ఇంకా ఆరేసుకుంటే సరిపోతుందిలే అని పొద్దున్నే లెగవంగానే వేశాను. మా వాళ్ళు స్కేటింగ్ నుండి కూడా వచ్చారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మా పాప నేనే కదా, మేము కూడా ఆమె స్నానం అది చేసి ఫ్రెష్ అప్ వచ్చి రాగానే ఇంకా మేము కూడా తిన్నాము. ఇప్పుడు ఇంక ఈ బట్టలు అవి ఆరేసుకొని మళ్ళీ ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోవాలి. ఇక్కడ బాల్కనీలో అంత ఎండ రాదు, కొంచెం 1 గంట మార్నింగ్ 1 hour అలా వస్తుంది అంతే. ఇంకోటి క్లాత్స్ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తాయి అనమాట. ఎండ పడితే సరే కానీ ఎండ పడకపోతే మాత్రం బ్యాడ్ స్మెల్, అంటే పక్కనంతా అంత బాగోదు, నాకు నచ్చదు స్మెల్. అందుకని 1 గంట అలా ఉంచేసి తర్వాత మళ్ళీ లోపల పెట్టేసుకుంటా. ఎలాగో సమ్మరే కదా, ఎక్కడ పెట్టినా హీట్ ఎక్కువే ఉంటుంది, లోపలైనా బయటైనా ఈజీగా ఆరిపోతాయి. వింటర్లో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుందిలే, కానీ సమ్మర్లో అయితే మనకి క్లాత్స్ చాలా త్వరగానే డ్రై అవుతాయి కదా. ఇంక ఈ బట్టలు అవి ఆరేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చానమాట. గిన్నెలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈరోజు అయితే కొంచెం తక్కువే ఉన్నాయి అనుకోవాలి. ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అదంతా లేదు కదా. వీకెండ్ రోజు ఏమైనా ఎక్స్ట్రా పనులు పెట్టుకున్నామంటే ఇంకా లంచ్ బాక్స్ లేకపోతేనే. పొద్దున్నే లంచ్ బాక్స్ ఉందంటే ఏ పనులు అవ్వవు కదా. గబగబా ముందు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, ఇంకా అప్పటికి స్నానాలు అయిపోతాయి కాబట్టి పూజ ఇవన్నీ, ఇంకా వేరే పనులు అయితే ఏం చేసుకోలేము కదా. అదే వీకెండ్ అయితే కొంచెం 1 గంట లేట్గా మనం పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమైనా క్లీనింగ్ సెషన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ చేసుకొని తర్వాత స్నానం చేసి అట్లా చేసుకోవచ్చు కదా. కొంచెం చిన్నగా చేస్తాం కదా, హడావిడి లేకుండా. ఇంకా మామూలుగా అయితే ఇంకా వీకెండ్ అయినా లేకపోయినా పడుకోవటం అయితే అవదలే. ఆ వీకెండ్ కదా, చిన్నగా రిలాక్స్గా లేద్దాంలే 6 గంటలకు 7 గంటలు అనుకుంటే అలా అవ్వదు. యాజ్ యూజువల్ లేవాల్సిందే పొద్దున్నే. ఇక్కడైతే ఇంకా గిన్నెలు కడిగేసి బెడ్షీట్లన్నీ తీసేసాను కదా పొద్దున. సరే ఫ్రెష్గా మళ్ళీ ఇంకా వేరే బెడ్షీట్ వేద్దాంలే అని చెప్పేసి వేస్తున్నాను. ఈ బెడ్షీట్ ఏంటంటే ఫిట్టెడ్ బెడ్షీట్ అనమాట. అదే మనకు అన్ని వైపులా ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది కదా, ఈజీగా మనం అది దూర్ చేయొచ్చు. అంటే నార్మల్ బెడ్షీట్ కన్నా ఇది ఈజీ, 4 వైపులు గట్టిగా పట్టేసి పెట్టేస్తే ఈజీగా వేసేయచ్చు. బాగుంది. ఇది కాటన్ కాదు, సిల్క్ మిక్సింగే కానీ స్మూత్గా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది ఆన్లైన్లో జస్ట్ ఊరక నార్మల్గా బుక్ చేద్దామని చేసాము, కానీ పిల్లో కవర్స్ రాలేదు. అప్పుడు అంత ఐడియా లేదు, చూడలేదు పిల్లో కవర్స్ లేవని. సరే వేరే కలర్ మ్యాచ్ అయితే అట్లా వేసేస్తున్నాను. వైట్ కలర్ మీద ఇలా గ్రీను, లైట్ పింక్ అట్లా వచ్చినాయి అన్నమాట, లీవ్స్ లాగా.
బెడ్షీట్ అయితే మెత్తగా అట్లా బాగుందన్నమాట. సరే ఇంకోటి బుక్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. పిల్లో కవర్స్ సపరేట్గా పెట్టినట్లున్నారు, మేము చూసుకోలేదు ఆ రోజు. పిల్లో కవర్స్ రాలేదు. ఇంకా ఒకసారి ఆల్రెడీ బుక్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళం కదా, ఇంకంతే, అంతటితోటి ఇంకా అది ఆగిపోయినట్లే. బెడ్షీట్ మాత్రం చాలా బాగుంది, అంటే మెత్తగాను, మనకి కాటన్ కాదు అలానే సిల్క్ కాదు, బాగుంది. మీకు ఎక్కడన్నా అలా ఉంటే తీసుకోండి, అంటే మనం ఫిట్ చేసుకోవడం కూడా ఈజీ కదా, మంచిగా వేయటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయిలేండి, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. సరే ఇంకా పని అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి కిచెన్లో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇది వీకెండ్ వస్తుందిగా, ఇంక సర్లే టిఫిన్ ఈరోజు కూడా ఏం లేక అలా చేశాను కాబట్టి ఇంకా రోజైతే మళ్ళీ అలా ప్లాన్ చేయలేము కదా, దోసగానే వేస్తున్నాను. పొట్టు మినపప్పుతో రాగులు దోశ ఇడ్లీ రెండింటికి వచ్చేటట్లుగా వేస్తున్నాను. ఈ పిండితోనే ఇడ్లీ దోశ రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగులు, 3 అయినా తీసుకోవచ్చు, వస్తాయి. ఇక నేను రైస్ చాలా రోజుల క్రితం తెచ్చినవి ఉన్నాయి, ఇంకా ఎక్కువగా మిల్లెట్సే వాడుతున్నాను, రైస్ సేల్ అవ్వట్లేదు. సరే ఎలాగలా ఇంకా రైస్ అవగొట్టేద్దామని చెప్పేసి రైస్ వేసాను. 1కి 2 రాగులు, 1 బియ్యము, 1 చిన్న స్పూన్తో మెంతులు వేసాను, అంతే. ముందే మొత్తం శుభ్రంగా కడిగేసి నీట్గా పెట్టుకుంటే మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా, ఇంకా కడగాల్సిన అవసరం లేదనమాట. శుభ్రం కడిగేసి పక్కన పెట్టేశాను, మిక్సీ పట్టేటప్పుడు ఇంక వేసుకోవడమే. మళ్ళీ మధ్యలో మార్నింగ్ బట్టలు వేసాను కదా, మళ్ళీ ఒక రౌండ్ బట్టలు వాషింగ్ మిషన్లో ఉన్నాయి, అవన్నీ ఆరేసి ఇప్పుడు ఇంకా సాయంత్రం డిన్నర్లోకి ఇంకేమన్నా ప్రిపేర్ చేద్దాము. కూరగాయలు కూడా ఏం లేవు కదా, సరే పప్పు చేద్దామని చేస్తున్నాను. పప్పు ఏదైనా పికిల్స్ ఉంటే తినచ్చు కదా, పికిల్స్తో టేస్ట్ బాగుంటుంది కదా ఒట్టి పప్పు చేసుకుంటే. ఇక్కడ ఎర్రకందిపప్పు, పెసరపప్పు హాఫ్ తీసుకున్నా, అంతే. 2 కలిపి 1 కప్పు తీసుకున్నాను. ఇంకా అవి శుభ్రంగా కడిగేసి ఇదిగో రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. రైస్ పప్పు ఇవి 2 ఇంకా ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం పికిల్స్ తాలింపు పెడదాం అనుకుంటున్నాను ఈరోజు, పప్పులో బాగుంటుందని. ఇది పండుమిర్చి గోంగూర పికిల్. ఇది మా గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా, మాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడైతే దొరకదు, ఎప్పుడన్నా ఒక్కసారి ఇంకా సూపర్ మార్కెట్స్లో కనిపిస్తుంది, అప్పుడు మాత్రం ఇంకా వదిలిపెట్టకుండా తీసుకొచ్చుకుంటాము. అదర్వైజ్ ఇంకా గోంగూర అయితే దొరకదు, ఇట్లా పికిల్స్తో అడ్జస్ట్ అవ్వటమే. ఈ గోంగూర అంటే కొంచెం ఆకులుగా ఉంది. పండుమిర్చి గోంగూరని మనం అలాగే పెడతాం కదా, కావలసినప్పుడు కొంచెం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని అంతన తాలింపు పెట్టుకోవటమే. ఇక్కడ నేను కూడా కొంచెం తీసుకున్నాను, మరింత వేయట్లేదు, కొంచెం ఒక చిన్న సీసాకి సరిపడా వేసుకుంటే మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇవి ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం కదా, ఎందుకంటే ఊర్ల దగ్గర కూడా అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు. ఇంకా అక్కడ నుండి తీసుకొచ్చి నేను కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సి వస్తుంది. మనం బయట పెడితే మళ్ళీ చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి కాబట్టి పాడయ్యే ఛాన్స్ ఉంటుందని నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. అందుకని కొంచెం తాలింపు పెట్టుకొని ఆ తాలింపు పెట్టిన వరకు బయటే వదిలేస్తా, ఏం పాడవదు, బాగుంటుంది. మిగిలినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక టమాటా పచ్చడి కూడా ఒక 2-3 స్పూన్లు చిన్న బాటిల్లోకి సరిపోయేటట్టు తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండిట్లోకి ఒకేసారి తాలింపు పెట్టేస్తాను. ఇంకా తాలింపు తెలుసు కదా అందరికీ, ఆయిల్ వేసుకొని, అంటే రెండిట్లోకి సేమ్ కాబట్టి ఇంకా ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఇష్టమైతే. ఆ టమాటా పచ్చళ్ళలోకి పండుమిర్చి ఇలాంటి వాటిల్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేనైతే వేయట్లేదు, ఆఫ్కోర్స్ మర్చిపోయానని అనుకోవచ్చు. మర్చిపోయానో లేకపోతే లేవో, కూరగాయలు లేవని చెప్పాను కదా, నేను వేయలేదు. ఎప్పుడైతే వేస్తాను ఇంకా ఇప్పటికే ఇంకా ఓపిక లేదన్నట్లు అయిపోయి మార్నింగ్ నుంచి, అంటే ఎర్లీగా లేస్తున్నాం కదా, ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అసలు లేచిన దగ్గర నుంచి కూడా ఇంకా కొంచెం బద్ధకంగా ఉన్నట్లే ఉంటుంది, కానీ తప్పదు కదా, అన్నీ చెయ్యాలి. ఇంకా ఈ తాలింపు గింజలు ఇవి వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు
ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడివేడిగా అయితే పోయొద్దు నూనె. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనం పచ్చడిలో వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత, నూనె చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ బాటిల్లో స్టోర్ చేసుకుంటాం కదా. చల్లారిన తర్వాత పెట్టుకుంటే స్మెల్ రాకుండా మనకి పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, బాగుంటుంది. సరే, నేను ఇంకా ఆ తాలింపుని పక్కన పెట్టేశాను. ఈలోపు మనం ఇది పప్పు ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు, కారం, ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది. ఎంతమంది వేసుకుంటారు ఇలా వట్టిపప్పులో కారము, ఉల్లిపాయ అవి? నేనైతే వేస్తాను, మాకు అలవాటు అనమాట ఫస్ట్ నుండి. ఉప్పు, అలాగే సంబార్ కారం ఉంటుంది కదా, కూరల్లో వేసుకునే కారం, ఆ కారం కొంచెం, ఎంత ఒక కప్పు పప్పు కదా, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ కూడా వేసుకుంటే మనం వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా అలా పెట్టచ్చు. అంటే పచ్చడి తినకుండా కారం అని అలా తినరు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇలా పెట్టేయచ్చు, బాగుంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయ వేయలేదు, ఓన్లీ కొంచెం ఉప్పు, కారం వేసి మూత పెట్టేసి సిమ్ చేసేసాను. ఒక 10 మినిట్స్లో ఇంకా చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు అయితే రైస్ కూడా ఉడికింది. రైస్ గంజి ఉంచేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది ఆయిల్ అంతా బాగా చల్లారిందనమాట. చల్లారిన తర్వాత ఇది మొత్తం ఇంకా ఈ ఆయిల్ని రెండిట్లోకి ఎంత కావాలో అంత వేస్తున్నాను, సరిపడా. కొంచెం మిగిలిన మనకేం పర్లేదు. గోంగూర అయితే కొంచెం ఎక్కువే ఉంది. మనం సీసాల్లో పెట్టుకున్నప్పుడు తీసే కొంది ఆయిల్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుంటేనే బాగుంటుంది. చూడండి, కరెక్ట్గా ఇక్కడ చిన్న సీసా ఉంది కదా, ఈ సీసాకి సరిపడానే ఈ స్పూన్తో తీసేటప్పుడు పచ్చడి అంతా దగ్గరగా ఉండి ఎక్కువే వచ్చిందిలేండి. ఒక 2-3 స్పూన్లు తీసినట్టున్నాను, కానీ ఈ సీసాకి సరిపోయింది. ఇందులో ఇలా గాజు బాటిల్స్ ఉంటే వీటిలో పెట్టుకుంటే బాగుంటుంది, ప్లాస్టిక్ వాటికన్నా కూడా. ఎక్కువగా ఏమన్నా మనకి జాము లేకపోతే పిజ్జా సాస్లు ఇలాంటివి తెచ్చినప్పుడు బాటిల్స్ వస్తాయి కదా, పైన లేబుల్ తీసేస్తే మంచిగా నీట్గా మనకి బాటిల్ మంచిగా రెడీ అవుతుంది. ఇలాంటివి పెట్టుకోవచ్చు, ఏమైనా పికెల్స్ లాంటివి లేకపోతే పొడులు అలాంటివి పోసి పెట్టుకోవచ్చు. అందరూ ఇంటి నిండా బాటిల్స్ అయితే కొనిపెట్టుకోలేరు కదా, దేనికి కావాలంటే దానికి ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. నేను ఎక్కువైతే చేస్తుంటాను, మోస్ట్లీ వస్తానే ఉంటాయి, ఏమిటి తెస్తుంటాం కదా. ఇంకా గోంగూర కూడా మొత్తం బాటిల్ నిండా పెట్టేసి కొంచెం పైన ఆయిల్ పోసాను. ఇంకా ఇది ఇప్పుడు ఇంకా గిన్నెలో కూడా మిగిలిందనమాట కొంచెం. ఇప్పుడు ఈరోజు తినడానికి సరిపోతుంది. ఆ సీసా పక్కన పెట్టేసుకుంటే ఇంక తర్వాత ఇంకెప్పుడన్నా ఏదన్నా టిఫిన్స్లోకి చట్నీ ఏం చేయకపోయినా అట్లా తినచ్చు, బాగుంటుంది. పప్పు కూడా ఉడికింది, ఒకసారి బాగా మెదుపుకొని ఇంకా ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికింది కదా, ఇంకా వంట ఇంతటితో అయిపోయినట్లు. ఈ రోజుకైతే స్పెషల్స్ ఏం లేవు, ఇంట్లో ఉన్న వాటినే అడ్జస్ట్ అయ్యి చేసుకోవడం అంతే. కానీ అప్పుడప్పుడు ఇలా తిన్నా కూడా బాగుంటుంది కదా. ఎప్పుడు కూరగాయలు లేకపోతే ఏదో నాన్ వెజ్ లేకపోతే ఏదో సూపర్ డూపర్ డిషెస్ చేసుకోవాలి, స్పెషల్స్ చేసుకోవాలి, అలా కాకుండా మనకు నచ్చిన ఫుడ్ మనం ఎప్పుడూ తినేది రెగ్యులర్గా హ్యాపీగా కొంచెం అంత పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత వెజిటేబుల్స్కి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు టైము 9 o'clockకి మిక్సీ వేస్తున్నాను అనమాట. ఇవి 11కి నేను నానబెట్టాను మార్నింగ్. ఈవినింగ్ వేద్దామంటే ఇంకా డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ కూరగాయలకి వెళ్ళేసి వచ్చాము కదా, కూరగాయలకి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయింది. ఇంకా మినపప్పు సపరేట్గా, రాగులు సపరేట్గా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకేం లేదు, డైరెక్ట్ మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవటమే. కొంచెం బరకగా ఉండేటట్లుగా రవ్వలాగా చేస్తాను. ఇడ్లీ, దోశ రెండిటికి కరెక్ట్గా సరిపోతుంది. ఇడ్లీలు కూడా వస్తాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇడ్లీ రవ్వ ఇక్కడ చాలా తక్కువ దొరికిద్ది. మన ఆంధ్రాలో దొరికే ఇడ్లీ రవ్వ అయితే ఇక్కడ అంత దొరకదు, కొన్ని షాపుల్లోనే రేరుగా ఉంటుంది. ఇంకా నేను అది లేదని చెప్పేసి ఇంక ఇలా చేసుకుంటా ఉంటానన్నమాట. ఎక్కువ మంది ఇక్కడ కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు ఇడ్లీ రైస్ దొరుకుతాయి, ఉప్పుడు బియ్యం అలా ఉంటాయి కదా, వాటితో చేసుకుంటూ ఉంటారు.
సో నేనైతే ఇంకా ఇట్లా మిల్లెట్స్తోనే ఎక్కువ చేసుకుంటా ఉంటాను. సో అది మొత్తం గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఆల్రెడీ ఈవినింగు ఫుడ్ తినేసిన తర్వాత గిన్నెలు మొత్తం కడిగేసాను అనమాట. కడిగేసి కూరగాయలకి వెళ్ళేసి వచ్చాము. ఇంకా మిక్సీ జార్ ఒక్కటే కదా, శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా రేపు పొద్దుటి వరకు వేరే పని ఏమి ఉండదు. కూరగాయలకి వెళ్ళాం కానీ ఎంత రష్ ఉందంటే టమాటాలు అస్సలు బాగాలేవు. మొత్తం నలిగిపోయినట్లున్నాయి, నీరు కారుతా ఉన్నాయి. తెలీదు, ఒక్కోసారి చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లోనే ఫ్రెష్గా చాలా మంచిగా దొరుకుతాయి కూరగాయలు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్లో మాత్రం అస్సలు ఫ్రెష్గా ఉండవు. అంటే జనం ఎక్కువ ఉంటారు కదా, ఇంకా అటు ఇటు వేసో ఏమో తెలియదు కానీ ఒక్కోసారి అస్సలు బాగో. మార్నింగ్ టైమ్స్ అయితే 9కి అట్లా మార్నింగ్ వెళ్తే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువగా నేను ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటాను, ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకుంటా, దగ్గరే కాబట్టి. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, మొయ్యలేనేమోనని హస్బెండ్ కోసం వెయిట్ చేసి వెళ్ళాను అనమాట. ఈరోజు బాగలేవు, ఇంకేయో కొన్ని తీసుకొని అంతను వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా పిండి మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట. అది మొత్తం ఇంకంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఫ్రెష్గా లేసి పనులు చేసుకోవచ్చు కదా. ఇంతే ఈ రోజుకైతే ఇలా గడిచిందండి డే మొత్తం. చూశారు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత పని చేసినా కూడా తరగదు, పని అయితే వస్తానే ఉంటుంది. మనం వద్దు అని అక్కడ పడేసి ఇంకా రెస్ట్ తీసుకుంటే తప్పించి చేసే కొంది వస్తూనే ఉంటుంది. అక్కడ ఇడ్లీ పిండి కింద ప్లేట్ పెట్టాను అనమాట, అంటే ఓవర్ఫ్లో అవుతుంది, అది పొంగి ఒక్కోసారి వస్తుంది, అందుకని అలా పెట్టేశాను. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు తెచ్చుకున్నాను. అవి రేపొద్దున దేవుడి దగ్గర కొట్టుకొని పచ్చడి చేసుకోవచ్చు దోశల్లోకి. ఇంతేనండి ఈరోజు వ్లాగు. ఆల్రెడీ టైం 9 దాటింది. సరే అయితే మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.